Good morning, students. Today I am going to explain about assembly language tools and an 8086 program for the exchanging of data. So yesterday we have discussed about the assembly language program and the program development steps. So what is assembly language program? ఏవైతే మనకి ఇన్స్ట్రక్షన్ సెట్స్ అసెంబ్లర్ డైరెక్టివ్స్ అడ్రసింగ్ మోడ్స్ ఉన్నాయో వాటన్నిటితోటి కలిపి మనం ఒక సీక్వెన్స్ ఆర్డర్లో స్టెప్ బై స్టెప్ సిస్టమాటిక్ ఆర్డర్లో ఇన్స్ట్రక్షన్స్ అనేవి రాస్తాం. దాన్ని అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అంటాం. అయితే ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ లో మనకి నేను చెప్పుకున్నట్టుగా సాఫ్ట్వేర్ టూల్స్, హార్డ్వేర్ టూల్స్ అని చెప్పేసి కేటగరైజ్ చేశారు. హార్డ్వేర్ టూల్స్ అంటే మనం యూజ్ చేసే పర్సనల్ కంప్యూటర్ కానీ లేదా సిస్టమ్ కానీ. అలానే సాఫ్ట్వేర్ టూల్స్ అంటే ఏంటి? మనకి ఎడిటర్ టూల్ ఒకటి, లింకేజ్ టూలు, అసెంబ్లర్ టూలు, డీబగ్గింగ్ టూలు, ఇలా 4 టైప్స్ గా ఉన్నాయి సాఫ్ట్వేర్ టూల్స్ లో వచ్చేసాయి. సో వాటి గురించి in today's class you're going to learn about those. So today's class is about assembly language tools. ఈ ఫస్ట్ అసలు అసెంబ్లీ అంటే ఏంటి? ఇట్ కన్వర్ట్స్ లో లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ ద, అంటే అసెంబ్లీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ అసెంబ్లీ లాంగ్వేజ్ ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేస్తుంది. అంటే అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే నథింగ్ బట్ లో లెవెల్ లాంగ్వేజ్ అమ్మా. ఈ లో లెవెల్ లాంగ్వేజ్ కానీ మనకి మిషన్ లెవెల్ లాంగ్వేజ్ కానీ రెండు ఏంటి అంటే కారెస్పాండెన్స్ లో ఉంటాయి అన్నమాట. సో మనకి మిషన్ కోడ్ అనేది ఎలా జనరేట్ అవుతుంది అంటే బై యూజింగ్ బిట్స్ ని జనరేట్ చేసుకొని, అంటే మనకి ఏవైతే 0s and 1s అని చెప్పేసి బిట్స్ ఉన్నాయో ఆ బిట్స్ అనేది సిస్టమ్ తీసుకొని మనకి జనరేట్ అవుతుంది అవుట్పుట్ అనేది. సో ఇక్కడ అసెంబ్లీ లాంగ్వేజ్ టూల్స్ అంటే మెయిన్ గా మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ వచ్చేసరికి టాజమ్ సాఫ్ట్వేర్ అండ్ మాజమ్ సాఫ్ట్వేర్. వాటిలో ఏంటి అంటే సాఫ్ట్వేర్ టూల్స్ అండ్ హార్డ్వేర్ టూల్స్ అని చెప్పేసి డిస్క్రైబ్ చేస్తారు. అంటే హార్డ్వేర్ టూల్స్ అంటే మనం యూజ్ చేసే ఏవైతే యూజర్ ఉన్నాడో ఆ యూజర్ కి కనపడేవి అనమాట. అంటే మన పర్సనల్ కంప్యూటర్ కావచ్చు, మానిటర్ కావచ్చు, సిస్టమ్ కావచ్చు, ఎక్సెట్రా లైక్ దిస్. అండ్ సాఫ్ట్వేర్ టూల్స్ అంటే ఎడిటర్ టూలు, అసెంబ్లర్ టూలు, లింకర్ టూలు, డీబగ్గర్ టూలు. ఈ సాఫ్ట్వేర్ టూల్స్, హార్డ్వేర్ టూల్స్ రెండు కలుపుకొని మనకి ఈ సాఫ్ట్వేర్ టూల్స్, హార్డ్వేర్ టూల్స్ రెండు కలిపి మనం అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ని డెవలప్ చేస్తాం. మనం ఈ రెండు టూల్స్ అంటే సాఫ్ట్వేర్ టూల్, హార్డ్వేర్ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఉన్న సాఫ్ట్వేర్ టూల్స్ లో ఎడిటర్ టూల్ అనేది కనుక లేదు అంటే మనం ప్రోగ్రామ్ ఎడిటర్ విండో అనేది ఓపెన్ చేయడం అనేది ఇంపాసిబుల్. మనకి ఎడిటర్ టూల్ అనేది కనుక లేదు అంటే ప్రోగ్రామ్ ఎడిటర్ అనేది యూజ్ అంటే చేయలేం, మనం ప్రోగ్రామ్ ని ఎడిట్ చేయలేం. ఆ విండో అనేది మనకి ఓపెన్ అవ్వదు. ఈ ఏదైతే ఎడిటర్ టూల్ ఉందో ఆ ఎడిటర్ టూల్ ని యూజ్ చేసుకునే మనకి ప్రోగ్రామ్ విండో అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మాత్రమే మనం ప్రోగ్రామ్ అనేది టైప్ చేస్తున్నాము, తర్వాత దాన్ని సేవ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఎగ్జిట్ అయితే మళ్ళీ మనకి కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఒకసారి అసలు ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తాము, సాఫ్ట్వేర్ టూల్స్ అనేవి ఎలా యూజ్ అవుతాయి అనేది మాట్లాడుకుందామమ్మా. ఫస్ట్ ఏంటి అంటే మనం నేను ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ స్టెప్ ఏంటి మనకి ఇన్వోక్ ద ఎంఎస్ డాస్ అని చెప్పేసి చెప్పాను. అంటే దాని మీనింగ్ ఏంటి? మనం స్టార్ట్ లోకి వెళ్ళి రన్ లో సిఎండి అని టైప్ చేసి ఓకే చేస్తే మనకి కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ కమాండ్ ప్రాంప్ట్ లో మనం ఏం చేస్తాము, ఫస్ట్ మన సాఫ్ట్వేర్ టూల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ చెక్ చేసుకుంటాం. సాఫ్ట్వేర్ టూల్స్ ఉన్న లొకేషన్ దేంట్లో ఉంటాయి మనకి టాజమ్ లో ఉంటాయి. అంటే టాజమ్ అనే సాఫ్ట్వేర్ దేంట్లో ఉందో, ఏ డిఐలో ఉందో చెక్ చేసుకుంటాం. అది సిడిఐలో ఉందా, డిడిఐలో ఉందా, ఈడిఐలో ఉందా అని చెప్పేసి చెక్ చేసుకుంటాం. అయితే మనకి డిలో కానీ ఈలో కానీ ఉంటుంది. సో డి కాలన్ అని చెప్పేసి ఎంటర్ చేస్తాం. డి కాలన్ అని చెప్పేసి ఎంటర్ చేసిన తర్వాత ఆ సిస్టమ్ ఎలా తీసుకుంటుందంటే డి అనే డిఐలో ఉన్న సాఫ్ట్వేర్ లో నువ్వు ప్రోగ్రామ్ చేస్తున్నావు అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటుంది. అంటే దాంట్లో చాలా సాఫ్ట్వేర్స్ ఉండొచ్చు, మరి ఏ సాఫ్ట్వేర్ చేస్తున్నావు అని చెప్పేసి సిస్టమ్ కి ఇవ్వాలి కాబట్టి సిడి స్పేస్ టాజమ్ అని ఇస్తాం. సిడి స్పేస్ టాజమ్ అని ఎంటర్ చేస్తాం. సిడి స్పేస్ టాజమ్ అని చెప్పేసి ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మనకి టాజమ్ సాఫ్ట్వేర్ లో నువ్వు ప్రోగ్రామ్స్ అనేవి చేస్తున్నావు అని చెప్పేసి సిస్టమ్ తీసుకుంటుందమ్మా. నెక్స్ట్ ఏం చేస్తాము, ఏదైతే మనకి ఎడిటర్ టూల్ ఉందని చెప్పేసి అన్నామో ఆ ఎడిటర్ టూల్లో మనం ఒక సోర్స్ కోడ్ అనేది వేస్తాం. నథింగ్ బట్ ఒక ప్రోగ్రామ్ అనేది వేస్తాం.
అయితే ఆ ప్రోగ్రామ్‌ని మనం సేవ్ చేయాలంటే మనం యూజ్ చేసే ఎక్స్‌టెన్షన్ వచ్చేసరికి .asm అనే ఎక్స్‌టెన్షన్‌ని యూజ్ చేస్తాం. .asm అంటే ఏంటి? అసెంబ్లీ. అంటే దాని మీనింగ్ ఏంటి? నేను రాసిన ఈ అసెంబ్లీ ప్రోగ్రామ్‌ని మిషన్ లెవెల్‌లోకి కన్వర్ట్ చేసుకోమని చెప్పేసి అంటాం. మనం రాసిన ఈ అసెంబ్లీ ప్రోగ్రామ్‌ని మిషన్ లెవెల్‌లోకి కన్వర్ట్ చేసుకోమని. సో, దానికి యూజ్ చేసే కమాండ్ ఏంటి మనం ఎడిట్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ ఏఎస్ఎం అని ఇస్తాం. డాట్ ఏఎస్ఎం అంటే ఏంటి? దట్ ఈస్ అన్ ఎక్స్‌టెన్షన్. ఏం ఎక్స్‌టెన్షన్ అంటే మనం సోర్స్ కోడ్ ఏదైతే రాస్తున్నామో అంటే మనం ప్రోగ్రామ్ ఏదైతే రాస్తున్నామో దాన్ని అసెంబ్లీ లాంగ్వేజ్ నుంచి మిషన్ కోడ్ లాంగ్వేజ్‌లోకి చేంజ్ చేసుకోమని. మిషన్ లెవెల్ లాంగ్వేజ్‌లోకి చేంజ్ చేసుకోమని. సో, ఈ ఎడిట్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ ఏఎస్ఎం అని ఎప్పుడైతే ఇస్తున్నామో అప్పుడు మనకి ఎడిటర్ టూల్‌ని యూజ్ చేసుకొని ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. దట్ ఈస్ ద ప్రోగ్రామ్ ఎడిటింగ్ విండో. ఆ విండోని ప్రోగ్రామ్ ఎడిటింగ్ విండో అని చెప్పేసి అంటామమ్మా. ఆ ప్రోగ్రామ్ ఎడిటింగ్ విండోలో మనం ఏం చేస్తాము, మనం ఏదైతే సోర్స్ కోడ్ అని చెప్పేసి అనుకున్నామో, అంటే ఏదైతే ప్రోగ్రామ్ ఉందనుకున్నామో, ఆ ప్రోగ్రామ్‌ని రాస్తాం. ఎలా రాస్తాము అంటే మనకు కావాల్సిందేంటి అక్కడ ఏదైనా స్పెసిఫైడ్ టాస్క్ అనేది పెర్ఫార్మ్ అవ్వాలి మనకి. మనం ప్రోగ్రామ్ రాసినదానికి అవుట్‌పుట్‌లో ఒక స్పెసిఫైడ్ టాస్క్ అనేది పెర్ఫార్మ్ అవ్వాలి. ఆ స్పెసిఫైడ్ టాస్క్ పెర్ఫార్మ్ అవ్వడానికి కావాల్సిన మెయిన్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అసెంబ్లీ డైరెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో, అడ్రెసింగ్ మోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని ఆ సోర్స్ కోడ్ అనేది రాస్తాం. అంటే ప్రోగ్రామ్ అనేది రాస్తాం. అయితే ఫస్ట్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు మీకు మెయిన్ నేను ఎప్పటి నుంచో చెప్తున్నా మీకు 2 ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి. 2 ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. స్టెప్స్ కంటే సెగ్మెంట్స్ అని చెప్పేసి అంటాము. సెగ్మెంట్స్ ఉంటాయి. ఆ సెగ్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ డేటా సెగ్మెంట్, నెక్స్ట్ కోడ్ సెగ్మెంట్. అంటే ఆ డేటా సెగ్మెంట్‌లో మనం ఏదైతే స్పెసిఫైడ్ టాస్క్ పెర్ఫార్మ్ చేయడానికి కావాల్సిన ఇన్‌పుట్స్, అవుట్‌పుట్స్ ఉంటాయో, ఆ ఇన్‌పుట్స్, అవుట్‌పుట్స్‌ని ఇస్తాము. నెక్స్ట్ డేటా సెగ్మెంట్ అనేది ఎండ్ చేస్తాం. దాని తర్వాత కోడ్ సెగ్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. ఆ కోడ్ సెగ్మెంట్‌లో మనం ఇన్‌స్ట్రక్షన్ సెట్ ఆఫ్ 8086 మైక్రో ప్రాసెసర్‌ని యూజ్ చేసుకొని ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి రాస్తాం. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి వెదర్ మేబీ అవి డేటా ట్రాన్స్‌ఫర్ ఆర్ కాపీ ఇన్‌స్ట్రక్షన్స్ అవ్వచ్చు. లేదా అరిథమెటిక్ అండ్ లాజికల్ ఇన్‌స్ట్రక్షన్స్ అవ్వచ్చు, స్ట్రింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ అవ్వచ్చు, రొటేట్ అండ్ షిఫ్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ అవ్వచ్చు. ఏదైతే నువ్వు స్పెసిఫైడ్ టాస్క్ పెర్ఫార్మ్ చేస్తున్నావో, ఆ స్పెసిఫైడ్ టాస్క్‌కి కావాల్సిన ఇన్‌స్ట్రక్షన్స్ నువ్వు ఆ కోడ్ సెగ్మెంట్‌లో రాస్తావన్నమాట. అయితే ఈ డేటా సెగ్మెంట్ అని చెప్పేసి అన్నాము. డేటా సెగ్మెంట్‌లో మరి దేన్ని యూజ్ చేసుకొని డేటా ఇస్తున్నావు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాజమ్ సాఫ్ట్‌వేర్ ఉంది. ఆ టాజమ్ సాఫ్ట్‌వేర్‌లో దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటి అంటే మనం బిట్ గనక ఇస్తే అది 0గా 1గా కన్సిడర్ చేసుకుంటుంది. బైట్ అంటే గ్రూప్ ఆఫ్ 8 బిట్స్ అని, నిబుల్ అంటే గ్రూప్ ఆఫ్ 4 బిట్స్ అని. వాటన్నిటికి మనం ఎలా క్లాసిఫై చేసాం? అసెంబ్లర్ డైరెక్టివ్స్‌గా క్లాసిఫై చేసాం. అంటే మనం డేటా సెగ్మెంట్‌లో ఒక డేటాని ఇవ్వాలంటే మనం యూజ్ చేసేదేంటి? అసెంబ్లర్ డైరెక్టివ్స్ ఆఫ్ 8086. అలానే కోడ్ సెగ్మెంట్‌లో ఇన్‌స్ట్రక్షన్స్ రాయాలంటే మనం ఏం యూజ్ చేస్తున్నాము? ఇన్‌స్ట్రక్షన్ సెట్ ఆఫ్ 8086. కాబట్టి ఈ అసెంబ్లర్ డైరెక్టివ్స్, ఇన్‌స్ట్రక్షన్ సెట్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పేది మీకు. అట్ ద సేమ్ టైమ్ అడ్రెసింగ్ మోడ్స్ అని చెప్పేసి అంటున్నాను. అడ్రెసింగ్ మోడ్స్ అంటే మనకి ఇమ్మీడియేట్ డే అడ్రెసింగ్ మోడ్ అని గాని, లేకపోతే ఇట్లా కొన్నున్నాయి అడ్రెసింగ్ మోడ్స్‌లో వచ్చేసరికి. అయితే ఆ అడ్రెసింగ్ మోడ్స్‌లో మనం ఇచ్చే అడ్రెస్‌ని బేస్ చేసుకొని మనకి మెమరీ లొకేషన్స్ గాని, లేకపోతే ఇవన్నీ గాని రన్ అవుతా ఉంటాయి మనకి. ఏవైతే అడ్రెస్ ఇస్తున్నామో వాటిని బేస్ చేసుకొని మనకి ప్రోగ్రామ్ అనేది రన్ అవుతా ఉంటుంది. సో, ఒక ప్రోగ్రామ్ పెర్ఫార్మ్ చేయాలంటే మనకి అసెంబ్లర్ డైరెక్టివ్స్, ఇన్‌స్ట్రక్షన్ సెట్స్, అడ్రెసింగ్ మోడ్స్, సేమ్ టైమ్ సాఫ్ట్‌వేర్ టూల్స్, హార్డ్‌వేర్ టూల్స్ కూడా కావాలి. ఎందుకు అంటే ఎడిటర్ అనే టూల్ లేకుండా నువ్వు ప్రోగ్రామ్ అనేది రాయలేవు. అట్ ద సేమ్ టైమ్ ప్రోగ్రామ్ రాయాలంటే నీకు ఈ అసెంబ్లర్ డైరెక్టివ్స్, ఇన్‌స్ట్రక్షన్ సెట్స్ ఇవన్నీ కావాలన్నమాట. సో, మనం అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్‌ని గనక జనరేట్ చేసుకోవాలన్నా, ఒక ప్రోగ్రామ్ రాయాలన్నా గానీ, మనకు కావాల్సిందేంటి ఫస్ట్ సాఫ్ట్‌వేర్ టూల్, హార్డ్‌వేర్ టూల్ కావాలి. సాఫ్ట్‌వేర్ టూల్స్‌లో ఎడిటర్ టూల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎడిటర్ టూల్ అనేది మనకేం చేస్తుంది? ప్రోగ్రామ్‌ని ఎడిట్ చేసుకోవడానికి కావాల్సిన విండో అనేది ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ఏం చేస్తున్నాం మనం అక్కడ ఏఎస్ఎం అనే ఎక్స్‌టెన్షన్ తోటి సేవ్ చేస్తున్నాం కాబట్టి, దాని మీనింగ్ ఏంటి అసెంబ్లర్ అని చెప్పేసి. అంటే ఇదేం చేస్తుంది? ఈ అసెంబ్లర్ టూల్ అనేది మనం ఏదైతే సోర్స్ కోడ్ రాసామో, ఆ సోర్స్ కోడ్‌ని అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ నుంచి సిస్టమ్‌లోకి మిషన్ లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్‌లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. ఏఎస్ఎం అనేది ఎందుకు ఇస్తున్నామంటే ఇక్కడ ఆ ఏఎస్ఎం ఈస్ నథింగ్ బట్ అసెంబ్లర్ టూల్ అని చెప్పేసి కూడా అంటాము. ఆ అసెంబ్లర్ టూల్ అనేది మనం రాసిన సోర్స్ కోడ్‌ని అసెంబ్లీ లాంగ్వేజ్ నుంచి మనకి మిషన్ లెవెల్ లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ చేస్తుంది.
నెక్స్ట్ ఏంటి లింకర్ టూల్ అని చెప్పేసి అంటున్నాం. అసలు ఈ లింకర్ టూల్ అంటే ఏంటి అంటే, ఏదైతే మనం సోర్స్ కోడ్ రాసామో ఏ ప్రోగ్రామ్ ఎడిటర్‌లో ఆ సోర్స్ కోడ్ నుంచి మనం ఎగ్జిట్ అవుతాం సేవ్ చేసేసి. నెక్స్ట్ ఏం ఓపెన్ అవుతుంది మనకి కమాండ్ ప్రాంప్ట్ విండో ఓపెన్ అవుతుంది. ఆ కమాండ్ ప్రాంప్ట్ విండోలో మళ్ళీ మనం ఏం చేస్తున్నాము అక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి రాస్తున్నాం. దేనికి ఇన్‌స్ట్రక్షన్స్ రాస్తున్నాము అంటే టు కంపైల్ అంటే సింటాక్స్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి అట్ ద సేమ్ టైమ్ టు లింక్ అప్ ద ఆబ్జెక్ట్ ఫైల్స్ ఏవైతే మనకు ఆబ్జెక్ట్ ఫైల్స్ అవుట్‌పుట్ చూడడానికి కావాలో ఆ ఆబ్జెక్ట్ ఫైల్స్‌ని లింక్ అప్ చేసుకోవడం గాని, లేదా టు ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్, టు ఎగ్జిక్యూట్ ద సోర్స్ కోడ్ అంటే మనం ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి, డీబగ్గింగ్ చేసుకోవడానికి ఈ టూల్స్ అన్నిటిని మనం యూజ్ చేస్తున్నాం అన్నమాట. అయితే మనం ఈ లింక్ అనేది ఏ కమాండ్ తోటి యూజ్ చేస్తాము అంటే టీలింక్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ ఓబీజే అంటే దాని మీనింగ్ ఏంటి అంటే టాజమ్ లింకర్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ ఓబీజే అంటే ఏదైతే నువ్వు సోర్స్ కోడ్ రాసావో ఆ సోర్స్ కోడ్ రాసిన టాజమ్ సాఫ్ట్వేర్ లో ఉన్న ఆబ్జెక్ట్ ఫైల్స్ అనేవి ఈ ప్రోగ్రామ్ కి లింక్ అవుతాయి అని చెప్పేసి దాని మీనింగ్ అమ్మా. ఓకే. ఎప్పుడైతే మనకి ప్రోగ్రామ్ ఫైల్స్ అంటే ఆబ్జెక్ట్ ఫైల్స్ అనేవి లింక్ అయిపోతాయో నెక్స్ట్ మనం ఏం చేస్తాము ఎగ్జిక్యూషన్ అనేది చేస్తాం. దానికోసం యూజ్ చేసే టూల్ ఏంటి డీబగ్గింగ్ టూల్. ఆ డీబగ్గింగ్ టూల్ అనేది మనకి ఎగ్జిక్యూషన్ పర్ఫార్మ్ చేయడానికి యూజ్ అవుతుంది. టాజమ్ సాఫ్ట్వేర్ అయినా గాని, మాజమ్ అయినా గాని ఏదైనా గాని అసెంబ్లీ లాంగ్వేజ్ టూల్స్‌లో. అయితే డీబగ్గింగ్ చేస్తాం. ఆ డీబగ్గింగ్ చేయడానికి మనం యూజ్ చేసే కమాండ్ ఏంటి డీబగ్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ ఈఎక్స్ఈ అంటే డాట్ ఈఎక్స్ఈ అనే ఎక్స్‌టెన్షన్ దేనికోసం ఇచ్చాము టు టు ఎగ్జిక్యూట్ ద ఆపరేషన్. టు ఎగ్జిక్యూట్ ద ఆపరేషన్. అంటే మన అవుట్‌పుట్ చూడాలి అంటే ఈ డీబగ్గింగ్ టూల్ అనేది మనకు కావాలి. కాబట్టి ఎడిటర్ టూల్ లేకపోయినా, అసెంబ్లర్ టూల్ లేకపోయినా, లింకర్ టూల్ లేకపోయినా గాని, డీబగ్గింగ్ టూల్ లేకపోయినా గాని, ఏవి లేకపోయినా మనకి ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అనేది అవుట్‌పుట్ చూడడం కష్టం. సో, ప్రతి ఒక్కటి కావాలి. కొంతమందికి అందుకనే లైబ్రరీ ఫైల్స్ నాట్ ఫౌండ్ అని రావడం గాని, లేకపోతే ప్యాకేజెస్ అనేవి ఎక్స్‌పైర్ అయిపోయిందని గాని, అట్లా కొంతమందికి మిస్టేక్స్ వస్తే దాని మీనింగ్ అదనమాట. లైబ్రరీ ఫైల్స్ అట్లా లేకపోవడం. అంటే ఈ సాఫ్ట్‌వేర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సాఫ్ట్‌వేర్స్‌లో కావాల్సినవి లేవని జెప్పేసి మనకి. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసరికి చూద్దామా. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఎడిటర్ టూల్. ఈ ఎడిటర్ టూల్ అనేది ఏం చేస్తుందని చెప్పాను నేను ఆల్రెడీ. ఈ ఎడిటర్ టూల్ మనం, మనం రాసే సోర్స్ కోడ్ తోటి అంటే ఒక ఎక్స్‌టెన్షన్ ఇస్తాం. మనం ఏదైతే సోర్స్ కోడ్ రాస్తున్నామో, ఏదైతే ప్రోగ్రామ్ రాస్తున్నామో, ఆ ప్రోగ్రామ్‌కి ఒక ఎక్స్‌టెన్షన్ అనేది ఇస్తాం. ఆ ఎక్స్‌టెన్షన్ ఏంటి? డాట్ ఏఎస్ఎం అనే ఎక్స్‌టెన్షన్ ఇస్తున్నాం ఇక్కడ. అయితే ఈ ఎడిటర్ టూల్ అనేది ఏం చేస్తుంది? మనం ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్‌ని రన్ చేయాలనుకుంటున్నామో, అంటే మన కంప్యూటర్‌లో ఎప్పుడైతే ప్రోగ్రామ్ రన్ చేయాలనుకుంటున్నామో, మన సాఫ్ట్‌వేర్‌లో ఎప్పుడైతే ప్రోగ్రామ్ రన్ చేయాలనుకుంటున్నామో, అప్పుడు ఈ ఎడిటర్ టూల్‌ని యూజ్ చేసుకొని మనం ఎడిటర్ విండో అనేది ఓపెన్ చేసుకుంటాం. ప్రోగ్రామ్ ఎడిటర్ విండో అనేది ఓపెన్ చేసుకుంటాం. ఆ ప్రోగ్రామ్ ఎడిటర్ విండో అనేది ఏం చేస్తుంది? ఎవరైతే యూజర్ ఉన్నారో ఆ యూజర్‌కి ప్రోగ్రామ్‌ని మోడిఫై చేసుకోవడం గాని, లేదా ప్రోగ్రామ్‌ని టైప్ చేసుకోవడం గాని చేస్తుంది. అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్‌లో. ప్రోగ్రామ్‌ని టైప్ చేసుకోవడం గాని, ప్రోగ్రామ్‌ని మోడిఫై చేసుకోవడం గాని చేస్తుంది. అయితే ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్‌లో మనకేంటంటే సోర్స్ ఫైల్ అని చెప్పేసి అంటాం. ఆ సోర్స్ ఫైల్ ఈస్ నథింగ్ బట్ మనం రాసే ప్రోగ్రామ్ కోడ్ అన్నమాట. ప్రోగ్రామ్ కోడ్. దాన్ని ఎలా సేవ్ చేస్తామంటే డాట్ ఏఎస్ఎం అనే ఎక్స్‌టెన్షన్ తోటి సేవ్ చేస్తాం. ఎందుకు అంటే ఇట్ ఈస్ అన్ అసెంబ్లీ టూల్ అండ్ ఏం చేస్తుంది అంటే మనం రాసిన సోర్స్ కోడ్ ఏదైతే ఉందో ఆ సోర్స్ కోడ్‌ని అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ నుంచి మెషిన్ లెవెల్ లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ చేస్తుందని చెప్పేసి. సో, మనం ప్రోగ్రామ్ రాయాలంటే మనకి ఈ ప్రోగ్రామ్ ఎడిటర్ విండో అనేది ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి అసెంబ్లర్ టూల్ అని చెప్పేసి అన్నాం. ఈ అసెంబ్లర్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ సాఫ్ట్‌వేర్ టూల్. ఇదేం చేస్తుందని చెప్పాను అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్‌ని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. ఎలా కన్వర్ట్ చేస్తుందంటే ఏదైతే మనం ఎడిటర్ టూల్‌లో ప్రోగ్రామ్ అనేది రాస్తామో, ఆ ప్రోగ్రామ్ అనేది డాట్ ఏఎస్ఎం తోటి ఇవ్వడం ద్వారా కన్వర్ట్ చేస్తుందన్నమాట. అయితే ఈ అసెంబ్లర్‌లో ఏంటి అంటే మనకి 2 టైప్స్ ఉన్నాయమ్మా. ఒకటి సింగిల్ పాస్ అసెంబ్లర్, రెండోది డబుల్ పాస్ అసెంబ్లర్ లేదా 2 పాస్ అసెంబ్లర్ అని చెప్పేసి అంటాము. అయితే ఈ సింగిల్ పాస్ అసెంబ్లర్ గాని, డబుల్ పాస్ అసెంబ్లర్ గాని ఏదైనా గాని మనకేం చేస్తుంది అంటే సింగిల్ పాస్ అసెంబ్లర్ అనేది మనం రాసిన అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్‌ని సింగిల్ టైమ్‌గా స్కాన్ చేసేసి మనకి మెషిన్ లెవెల్ లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. మనం ఆ సింగిల్ పాస్ అసెంబ్లర్‌ని మేజర్‌గా యూజ్ చేయం. దీంట్లో అంటే మనకి ఏదైతే టాజమ్ ఉందో దాంట్లో యూజ్ చేసేది 2 పాస్ అసెంబ్లర్. ఎందుకు అంటే
2 పాస్ అసెంబ్లీ అనేది 2 టైమ్స్ స్కాన్ చేస్తున్నాం మనం రాసిన అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్‌ని. ఆ 2 టైమ్స్ స్కాన్ చేసేటప్పుడు ఫస్ట్ టైమ్ ఏం చేస్తుంది అంటే మనకి ప్రోగ్రామ్‌ని స్కాన్ చేసుకుంటుంది. దాంట్లో ఉన్న అడ్రెసింగ్ మోడ్స్‌ని గాని లేకపోతే ఏవైతే మెమరీ లొకేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి అంటే మళ్ళీ అగైన్ స్కాన్ చేసుకొని ఆ అడ్రెసింగ్ మోడ్స్ గాని ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా స్కాన్ చేసుకొని నెక్స్ట్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్‌లోకి ఇస్తుంది. సో, ఈ 2 పాస్ అసెంబ్లీ అంటే ఏంటంటే ట్వైస్ మనకి స్కాన్ అవుతుందన్నమాట. సో, చూడండి ఒకసారి సింగిల్ పాస్ అసెంబ్లీ. ఈ సింగిల్ పాస్ అసెంబ్లీ అంటే ఏంటి అంటే మనం రాసిన అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్‌ని సింగిల్ టైమ్ స్కాన్ చేస్తుంది. అంటే 1 టైమ్ స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసిన తర్వాత ఇదేం చేస్తుంది? ఇది ట్రాన్స్‌లేట్ ఇంటూ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్. ఏదైతే స్కాన్ చేసిందో దాన్ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. కాకపోతే ఏంటి అంటే మనకిక్కడ ఈ సింగిల్ పాస్ అసెంబ్లీని యూజ్ చేసుకొని మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు దాంట్లో మనకి ప్రోగ్రామ్‌లో లేబుల్స్ కానీ, అడ్రెసింగ్ మోడ్స్ కానీ, అసెంబ్లీ డైరెక్టివ్స్ కానీ ఏవైనా గాని ఒక్కోసారి అసెంబుల్ జరగదు. ఫెయిల్ అవ్వచ్చు ఒక్కోసారి. ఈ సింగిల్ పాస్ అసెంబ్లీని యూజ్ చేసుకుంటే. అసెంబ్లింగ్ అనేది ఫెయిల్ అవ్వచ్చన్నమాట. దేంట్లో అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ ఫెయిల్ అవ్వచ్చు. అందుకని సింగిల్ పాస్ అసెంబ్లీ అనేది మనం యూజ్ చేయం. మనం యూజ్ చేసేదొచ్చేసరికి 2 పాస్ అసెంబ్లీ అని చెప్పేసి అంటాం. ఈ 2 పాస్ అసెంబ్లీ ఏంటి అంటే మనకి ఏదైతే మనం సోర్స్ ప్రోగ్రామ్ రాసామో, సోర్స్ కోడ్ రాసామో దాన్ని ట్వైస్ టైమ్ స్కాన్ చేస్తుంది. అంటే 2 సార్లు స్కాన్ చేస్తుంది. అయితే ఫస్ట్ టైమ్ స్కాన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అది మనకి ఏవైతే అడ్రెసింగ్ మోడ్స్ ఉన్నాయో వాటన్నిటిని లేబుల్స్ అన్నిటిని అసైన్ చేసేసి స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకుంటుంది. ఆ స్టోర్ చేసుకునేదాన్ని సింబల్ టేబుల్ అని చెప్పేసి అంటాం. స్టోర్ చేసుకునేదాన్ని సింబల్ టేబుల్ అంటాం. మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఏం చేస్తుంది? ఏవైతే మనకి అడ్రెసింగ్ మోడ్స్, లేబుల్స్, మెమరీ లొకేషన్స్ ఇవన్నీ ఉన్నాయో వాటిని ఏం చేస్తుంది? మనం రాసిన అంటే కోడ్‌ని నథింగ్ బట్ మనం రాసిన కోడ్‌ని ఇట్ ట్రాన్స్‌లేట్ ఇంటూ ద మిషన్ కోడ్. మిషన్ లెవెల్ లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. అందుకనే మనం 2 పాస్ అసెంబ్లీ అనేది యూజ్ చేస్తాము. ఓకే. సో, ఈ 2 పాస్ అసెంబ్లీలో ఈ 2 పాస్ అసెంబ్లీ అనేది మేజర్‌గా అంటే ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం మాక్సిమ్‌లో యూజ్ చేస్తాం, టాజమ్‌లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంటెల్ 8086 మైక్రో ప్రాసెసర్‌లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ 2 పాస్ అసెంబ్లీ అనేది మాక్సిమ్‌లో యూజ్ చేస్తాము, టాజమ్‌లో యూజ్ చేస్తాం. ఇంటెల్ 8086లో కూడా ఈ 2 పాస్ అసెంబ్లీ అనేది యూజ్ చేస్తాము. అయితే మనకి ఈ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ రాయాలంటే ముందు కావాల్సిందేంటి మనకి టాజమ్ సాఫ్ట్‌వేర్ గాని, మాక్సిమ్ సాఫ్ట్‌వేర్ గాని. సో, దోస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద అసెంబ్లీ అని చెప్పేసి ఇస్తాను. ఓకే. నెక్స్ట్ వన్ లింకర్ టూల్. ఈ లింకర్ టూల్ ఏం చేస్తుందని చెప్పేసన్నాను. ఏవైతే ఆబ్జెక్ట్ ఫైల్స్ ఉన్నాయో, ఆ ఆబ్జెక్ట్ ఫైల్స్‌ని మనం రాసిన సోర్స్ కోడ్‌కి అంటే మనం రాసిన ప్రోగ్రామ్‌కి లింకప్ చేస్తుంది. మనం రాసిన సోర్స్ కోడ్‌కి, మనం రాసిన ప్రోగ్రామ్‌కి లింకప్ చేస్తుంది. అయితే దీనికోసం మనం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే టీలింక్ స్పేస్ ఫైల్‌నేమ్ డాట్ ఓబీజే. టీలింక్ స్పేస్ ఫైల్‌నేమ్ డాట్ ఓబీజే. అంటే ఏవైతే ఆబ్జెక్ట్ ఫైల్స్ ఉన్నాయో, ఆ ఆబ్జెక్ట్ ఫైల్స్ అనేవి టాజమ్‌లో నేను రాసిన ప్రోగ్రామ్‌కి లింక్ చేయమని చెప్పేసి. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డీబగ్గర్ టూల్ అమ్మ. ఈ డీబగ్గర్ టూల్ అనేది ఏం చేస్తుంది అంటే, మనం ఏదైతే ప్రోగ్రామ్ రాసామో, ఆ ప్రోగ్రామ్‌ని ఆఫ్టర్ లింక్ అయిన తర్వాత, ఆబ్జెక్ట్ ఫైల్స్ అనేవి లింక్ అయిపోయిన తర్వాత మనకి వార్నింగ్ నో స్టాక్ అని చెప్పేసి చూపిస్తుంది. అప్పుడు మాత్రమే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి. ఎప్పుడైతే వార్నింగ్ నో స్టాక్ అని చెప్పేసి టీలింక్ కమాండ్ యూజ్ చేసిన తర్వాత వస్తుందో, అప్పుడు మాత్రమే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అయితే దీనికి యూజ్ చేసే కమాండ్ వచ్చేసి డీబగ్ స్పేస్ ఫైల్‌నేమ్ డాట్ ఈఎక్స్ఈ. అంటే డాట్ ఈఎక్స్ఈ అనే ఎక్స్‌టెన్షన్ ఏవైనా గాని డాట్ ఏఎస్ఎం కానీ, డాట్ ఈఎక్స్ఈ కానీ, డాట్ ఓబీజే కానీ ఇవన్నీ ఎక్స్‌టెన్షన్స్ అని చెప్పేసి అంటాం. వీటన్నిటిని ఎక్స్‌టెన్షన్స్ అని చెప్పేసి అంటాము. ఓబీజే అంటే ఆబ్జెక్ట్ ఫైల్స్ లింకప్ చేసుకోవడం. డాట్ ఏఎస్ఎం అంటే అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్‌ని మిషన్ లెవెల్‌లోకి కన్వర్ట్ చేసుకోవడం. డాట్ ఈఎక్స్ఈ అంటే ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేసుకోవడం. ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేసుకోవడం. అయితే దీంట్లో ఈ డీబగ్గింగ్ ప్రాసెస్‌లో ప్రోగ్రామ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే, మనకి స్టెప్ బై స్టెప్ సిస్టమాటిక్ ఆర్డర్‌లో ఏదైతే నువ్వు ప్రోగ్రామ్ కోడ్ సెగ్మెంట్‌లో రాసావో, ఆ కోడ్ సెగ్మెంట్‌లో రాసిన ఇన్‌స్ట్రక్షన్స్ మొత్తం వన్ బై వన్ ఎగ్జిక్యూట్ అవుతా ఉంటాయి. అంటే మనం ఫస్ట్ కోడ్ సెగ్మెంట్‌లో ఏమని రాస్తాం? మూవ్ ఏఎక్స్ కామా డేటా, మూవ్ డీఎస్ కామా ఏఎక్స్, ఎక్స్ఆర్ ఏఎక్స్ కామా ఏఎక్స్ ఇట్లా ప్రోగ్రామ్ రాస్తా ఉంటాం కదా! ఒక్కొక్క ఇన్‌స్ట్రక్షన్. ఆ ప్రతి ఇన్‌స్ట్రక్షన్ ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ ఇది ఎగ్జిక్యూట్ అవుతా ఉంటుంది. అదే దీంట్లో ఉన్న స్పెషాలిటీ అన్నమాట. అంటే మనకి మనం ఇచ్చిన మెమరీ అనేది ఏ లొకేషన్‌లో స్టోర్ అవుతుంది. అలానే ఆ లొకేషన్‌లో మళ్ళీ నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్‌లో ఏ రిజిస్టర్‌లోకి షిఫ్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ మనకి ఏం ఆపరేషన్ జరుగుతుంది. ఒకవేళ ఎక్స్ఆర్ ఆపరేషన్ జరిగితే అక్కడ అవుట్‌పుట్ ఏమొస్తుంది. అలానే వచ్చిన అవుట్‌పుట్ అనేది ఏ మెమరీ లొకేషన్‌లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ కేస్ నేను ఒకవేళ 8 బిట్‌లో అక్యూములేటర్ రిజిస్టర్ తీసుకుంటే, ఆ 8 బిట్ అక్యూములేటర్ రిజిస్టర్‌లో ఏ డేటా అనేది వస్తుందని చెప్పేసి ప్రతి ఇన్‌స్ట్రక్షన్ ద్వారా మనకి చూపిస్తుంది.
అందుకనే ఆ ఇన్స్ట్రక్షన్స్ చెక్ చేసుకోండి అమ్మా అని చెప్పేసి మీకు చెప్పేది. అది ఎలా చేస్తాము అంటే మనం డీబగ్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ exe అని ఇచ్చిన తర్వాత టీ ఎంటర్ అని చెప్పేసి ఇవ్వాలమ్మా. అలా టీ ఎంటర్ ఇచ్చినప్పుడు మనకి స్టెప్ బై స్టెప్ ఒక సిస్టమాటిక్ ఆర్డర్‌లో ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం చూపిస్తుంది. నెక్స్ట్ లాస్ట్‌లో మనం అవుట్‌పుట్ ఎప్పుడు చూస్తాం ఈ డీబగ్గింగ్ టూల్‌లో అంటే మనం మెమరీ లొకేషన్స్ అనేది ఇస్తామమ్మా. అంతా అయిపోయిన తర్వాత మనం మెమరీ లొకేషన్స్ అంటే కోడ్ సెగ్మెంట్‌లో ఉన్న ప్రోగ్రామ్ స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతా వస్తుందన్నాను. అది ఎక్కడి దాకా ఎగ్జిక్యూట్ అవుతా వస్తుంది? ఇంటూ 21H దాకా. అంటే ఇంటరప్ట్ అనేది వస్తా ఉంటుంది. ఆ ఇంటరప్ట్ వచ్చిన దాకా మనకి ఎగ్జిక్యూట్ అవుతా ఉంటుంది. దాని తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే డిఎస్ అని చెప్పేసి కాలన్ ఇచ్చి మెమరీ లొకేషన్స్ ఇవ్వాలి. అక్కడ మెమరీ లొకేషన్స్ అంటే ఏంటి? నువ్వు ఏవైతే ఇన్‌పుట్స్ తీసుకున్నావో ఆ ఇన్‌పుట్స్ ప్లస్ అవుట్‌పుట్ ఏదైతే తీసుకోవాలనుకుంటున్నావో ఆ అవుట్‌పుట్‌కి కావాల్సిన స్పేస్ అనేది నువ్వు అక్కడ అసైన్ చేస్తున్నావు. అంటే ఏదైతే ఇన్‌పుట్స్ తీసుకున్నావో అట్ ద సేమ్ టైమ్ ఏదైతే అవుట్‌పుట్ తీసుకున్నావో అన్ని లొకేషన్స్ స్టోర్ అవ్వడానికి కావాల్సిన స్పేస్ అనేది నువ్వే అలొకేట్ చేస్తున్నావు అక్కడ. అంటే నువ్వేం చేస్తున్నావు 002, 08 అనో, 06 అనో ఏవైతే నువ్వు అక్కడ ఇస్తున్నావో అన్ని లొకేషన్స్‌ని తీసుకుంటుంది. అంటే నీకు కావాల్సిన లొకేషన్ ఒకవేళ 4 లొకేషన్స్. కానీ నువ్వు 8 ఇచ్చావు. అప్పుడేమని చూపిస్తుంది? ఏవైతే 4 లొకేషన్స్ ఇన్‌పుట్స్, అవుట్‌పుట్స్ ఉంటాయో ఆ ఇన్‌పుట్స్, అవుట్‌పుట్స్ చూపించేసి మిగతావన్నీ జీరోస్ అయిపోతాయి. మిగతావన్నీ జీరోస్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైమ్ దీంట్లో ఏమన్నా ఫ్లాగ్ రిజిస్టర్స్ ఎఫెక్ట్ అయినాయి అని చూడడానికి ఏంటంటే మళ్ళీ డిఎస్ కాలన్ అని ఇచ్చేసి 0000 అని ఎంటర్ చేస్తే మనకి క్యారీ ఫ్లాగ్ ఎఫెక్ట్ అయినా, జియో ఫ్లాగ్ ఎఫెక్ట్ అయినా, ఆక్సిలరీ ఫ్లాగ్ ఎఫెక్ట్ అయినా ఏది ఎఫెక్ట్ అయినా గానీ మనకి చూపిస్తుందమ్మా దీంట్లో. ఈ డీబగ్గింగ్ టూల్‌లో మనకి చూపిస్తుంది. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద టాజమ్ సాఫ్ట్‌వేర్. ఓకే. సో, ఇప్పుడు దాకా మనం ఏదైతే మాట్లాడుకున్నాం దోస్ ఆర్ అబౌట్ ద సాఫ్ట్‌వేర్ టూల్స్. హార్డ్‌వేర్ టూల్స్ అంటే మనకేం లేదు. జస్ట్ మన పర్సనల్ కంప్యూటర్ ఏదైతే ఉందో ఆ పర్సనల్ కంప్యూటర్ లేదా మానిటర్ అంటే సిస్టమ్ యూజ్ చేసేవాళ్ళు మానిటర్ గాని ఇవన్నీ ఏంటంటే హార్డ్‌వేర్ టూల్స్ కిందకొస్తాయి మనకి. ఇవన్నీ హార్డ్‌వేర్ టూల్స్ కిందకొస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫస్ట్ అసలు బేసిక్స్ ఇవి రాసుకోండమ్మా. ఫస్ట్ ప్రోగ్రామ్ రాయాలి అంటే కంపల్సరీగా మీకు ఐడియా ఉండాలి. ఎందుకు అంటే ముందు డేటా ఎంటర్ చేసేటప్పుడు ఈ డేటాలో మీకు ఇవి ఐడియా ఉండకుండా కోడ్ రాసినా గాని వేస్ట్. ఓకే. ఎలా అంటే ఫస్ట్ మనం ఒకవేళ బిట్ తీసుకుంటున్నామంటే అది అందరికి తెలుసు. బిట్ అంటే ఏంటి? జీరోస్ అండ్ వన్స్. జీరోస్ ఆర్ వన్స్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ బైట్ తీసుకుంటున్నాం ఇక్కడ. బైట్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ 8 బిట్స్. ఆ గ్రూప్ ఆఫ్ 8 బిట్స్‌ని మనం ఎలా రాస్తాము అంటే 0110 1001 అంటే ఇక్కడ ఏం తీసుకున్నాను? 8 బిట్స్ తీసుకున్నాను. దాన్ని గ్రూప్‌గా రాశాను. దాని మీనింగ్ ఏంటి? గ్రూప్‌గా రాశాను. ఇలా గ్రూప్ ఆఫ్ 8 బిట్స్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ నిబిల్ అని చెప్పేసి అన్నాం ఇక్కడ. నిబిల్ అంటే ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ 4 బిట్స్. అంటే ఏమనుకుంటున్నారు చాలా మంది 4 బిట్స్‌ని అంటే సెపరేట్‌గా రాయలేము అని చెప్పేసి అనుకుంటున్నారు. అది గ్రూప్ చేస్తున్నాను ఇక్కడ. ఆ 4 బిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 బిట్స్‌ని గ్రూప్ చేస్తున్నాను. ఎందుకంటే నేను కొంతమంది ప్రోగ్రామ్స్ పంపించాయమ్మా. కొంతమంది ఫస్ట్ తీసుకునే ఇన్‌పుట్ డీబీగా రాసి, సెకండ్ తీసుకునే ఇన్‌పుట్ డీడబ్ల్యూగా రాసి, మళ్ళీ థర్డ్ తీసుకునే ఇన్‌పుట్ లొకేషన్‌లో మీరు ఎన్‌బి అని చెప్పేసి సంథింగ్ ప్రీవియస్‌గా ఎవరిదన్నా చూసారో లేకపోతే ఆన్‌లైన్‌లో చూసి రాసారో నాకు అర్థం కాలేదు. అందుకే మీకు క్లారిటీ ఇస్తున్నాను ఇక్కడ నేను. ఒక సింగిల్ బైట్ అంటే గ్రూప్ ఆఫ్ 8 బిట్స్. నిబుల్ అనేది మనం మాక్సిమం యూజ్ చేయం. కానీ నిబుల్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ 4 బిట్స్. అంటే 4 బిట్స్‌ని గ్రూప్ చేసుకోవడం. అలానే బైట్ అంటే 8 బిట్స్‌ని గ్రూప్ చేసుకోవడం. అలానే వర్డ్ అంటే ఏంటి? 2 బైట్స్. అంటే డీబీ అని తీసుకుంటున్నాం అంటే అక్కడ ఏంటి మీనింగ్? డిఫైన్ వర్డ్ అనే అసెంబ్లర్ డైరెక్టివ్ అని చెప్పా. డిఫైన్ వర్డ్ అంటే ఎంతది? సింగిల్ వర్డ్. సింగిల్ వర్డ్ అంటే ఏంటి మనకి? గ్రూప్ ఆఫ్ 2 బైట్స్. సింగిల్ వర్డ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ 2 బైట్స్. 2 బైట్స్ అంటే మనం 16 బిట్స్ దాకా తీసుకోవచ్చు. డిఫైన్ వర్డ్ అంటే. డిఫైన్ బైట్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ 8 బిట్స్. డీబీ అని చెప్పేసి తీసుకుంటున్నాం మనం. డీబీ అని చెప్పేసి తీసుకున్నప్పుడు దాని మీనింగ్ ఏంటి? డిఫైన్ బైట్ అని చెప్పేసి అంటున్నాం. బైట్ అంటే ఎంత? సింగిల్ బైట్. డిఫైన్ బైట్ అంటే సింగిల్ బైట్. ఆ సింగిల్ బైట్‌లో ఎన్ని బిట్స్ ఉంటాయి? మనకి 8 బిట్స్ ఉంటాయి. అలానే డిఫైన్ వర్డ్ అంటున్నాము. డీడబ్ల్యూ అనేది ఎప్పుడు తీసుకుంటాం? మనం ఇన్‌పుట్ అనేది 16 బిట్స్ తీసుకోవాలి అన్నప్పుడు మాత్రమే ఈ డీడబ్ల్యూ అనేది తీసుకోవాలి. లేదు నాకు 32 బిట్స్ కావాలి అంటే అప్పుడు నువ్వు తీసుకోవాల్సింది ఏంటి అంటే డబుల్ వర్డ్ అనేది తీసుకోవాలి. ఈ డబుల్ వర్డ్‌ని ఎలా ఇండికేట్ చేస్తాము అంటే మనం డీడబ్ల్యూగా కాదమ్మా. డీడీగా ఇండికేట్ చేస్తాం. డీడీగా. డీడబ్ల్యూ అంటే డిఫైన్ వర్డ్. అంటే డిఫైన్ వర్డ్ అంటే ఓన్లీ 16 బిట్స్ మాత్రమే తీసుకుంటున్నాం అక్కడ. డీడీ అంటే ఏంటి? డిఫైన్ డబుల్ వర్డ్ అని చెప్పేసి అంటాము. డబుల్ వర్డ్ అంటే ఏంటంటే 32 బిట్స్ తీసుకుంటున్నాము. 32 బిట్స్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటి?
డిబి అని ఇచ్చాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అంటే 8 బిట్స్ తీసుకోవాలని చెప్పేసి. డిడబ్ల్యూ అంటే 16 బిట్స్ తీసుకోవాలి, అంటే డిఫైన్ వర్డ్ అని. డిటి అంటే 10 బైట్స్ తీసుకోవాలి. 10 బైట్స్ అంటే డిఫైన్ 10 బైట్స్ అంటాం. డిటి అంటే నథింగ్ బట్ డిఫైన్ 10 బైట్స్ అంటాం. 10 బైట్స్ అంటే 80 బిట్స్. డిఫైన్ 10 బైట్స్ అంటే 80 బిట్స్. ఓకే, ఇలా తీసుకోవాలమ్మా మన అసెంబ్లర్ డైరెక్టివ్స్ తీసుకునేటప్పుడు. నెక్స్ట్ ఎక్స్చేంజ్ డేటా ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక చిన్న మీకు ఎగ్జాంపుల్ గా చెప్తాను. అంటే డేటా నేను 2 ఇన్పుట్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఇన్పుట్ వచ్చేసి 92H అని ఇచ్చాను. సెకండ్ ఇన్పుట్ వచ్చేసి 29H అని ఇచ్చాను. అలానే అవుట్పుట్ స్టోర్ అవ్వడానికి ఒక లొకేషన్ తీసుకున్నాను. ఆ అవుట్పుట్ లొకేషన్ లో ఏంటి అంటే ఏవైతే నేను ఇప్పుడు ఇన్పుట్స్ గా తీసుకున్నానో N1 అనేది, ఆ N1 అనేది N2 లోకి వెళ్ళాలి. అలానే N2 లో తీసుకున్న డేటా అనేది N1 లోకి వెళ్ళాలి. అంటే డేటా అనేది ఎక్స్చేంజ్ అవ్వాలి. ఒక దాంట్లో ఉన్న ఇన్పుట్ అలానే ఇంకొక దాంట్లో ఉన్న ఇన్పుట్ అనేవి ఎక్స్చేంజ్ అవ్వాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ అన్నమాట. సో ఫస్ట్ ఏం చేస్తున్నాను నేను ఇక్కడ, మనకేమని చెప్పాను నేను, మనం ప్రోగ్రామ్ రాయాలి అంటే ఫస్ట్ కోడ్ సెగ్మెంట్, డేటా సెగ్మెంట్ రెండు ఉండాలి. అయితే వాటిని ఎలా తీసుకుంటాము అంటే అజ్యూమ్ అనే అసెంబ్లర్ డైరెక్టరీని యూజ్ చేసుకున్నాను. అంటే అక్కడ ఏం చేస్తున్నాను నేను, అజంప్షన్ చేసుకుంటున్నాను. కోడ్ సెగ్మెంట్ ని, డేటా సెగ్మెంట్ ని అజంప్షన్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఏం ఇవ్వాలి, మనం డేటా అనేది ఇవ్వాలి కాబట్టి డేటా సెగ్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాను. డేటా సెగ్మెంట్ స్టార్ట్ చేసేసి N1 అనే ఇన్పుట్ తీసుకొని ఇక్కడ డిబి అన్నా, అంటే డిఫైన్ బైట్, అంటే సింగిల్ బైట్ ని డిఫైన్ చేయమంటున్నా. అంటే ఎన్ని ఇన్పుట్స్ కావాలి నాకు అక్కడ, 8 బిట్స్ ఉండాలి. ఇన్పుట్స్ అనేవి 8 బిట్స్ ఉండాలి. అది ఎలా ఇచ్చానంటే 92H అంటే హెక్సాడెసిమల్ ఫార్మాట్ లో ఇచ్చా. ఐడి 92ని ఎలా కన్సిడర్ చేసుకుంటుంది అంటే అది 9 కి ఎలా అంటే బైనరీ వాల్యూ ఎంత, అలానే 2 కి బైనరీ వాల్యూ ఎంత అని చెప్పేసి కన్సిడర్ చేసుకుని 8 బిట్స్ గా తీసుకుంటుంది. అలానే N2 అనేది కూడా డిబిలో తీసుకున్నాను, అది 29H అని ఇచ్చాను. నెక్స్ట్ N3 అనేది కూడా డిబిలో తీసుకొని అది నాకేంటి అంటే జస్ట్ ఒక మెమరీ లొకేషన్ స్టోర్ చేసుకోవడానికి ఒక మెమరీ లొకేషన్ లాగా ఇచ్చా N3 అనేది. ఎందుకు అంటే నేను రాసిన ప్రోగ్రామ్ ఏంటి, ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. అంటే ఏదైతే N1 లో ఉందో అది N2 లో స్టోర్ అవ్వాలి, ఏదైతే N2 లో ఉందో అది N1 లో స్టోర్ అవ్వాలి. ఫైనల్ అవుట్పుట్ లో నాకు, ఫైనల్ అవుట్పుట్ లో ఏదైతే N1 లో ఉందో అది N2 లో, N2 లో ఉందో అది N1 లో స్టోర్ అవ్వాలి. ఓకే, అలా స్టోర్ అవ్వాలన్నమాట. సో నెక్స్ట్ డేటా ఎండ్స్ అని ఇస్తున్నా. ఎండ్స్ అంటే ఏంటి ఇక్కడ, ఎండ్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అన్ అసెంబ్లర్ డైరెక్టివ్. ఏం చేస్తున్నా ఎండ్స్ అనేది అంటే ఎండ్ సెగ్మెంట్. ఎస్ అంటే ఏంటి అక్కడ, సెగ్మెంట్ అని చెప్పేసి కూడా అంటాము. అంటే ఏదైతే నేను పర్టికులర్ సెగ్మెంట్ తీసుకున్నానో ఆ సెగ్మెంట్ ని ఎండ్ చేస్తుంది. నెక్స్ట్ డేటా సెగ్మెంట్ అయిపోయిన తర్వాత నేను ఏమి వేస్తాను, కోడ్ సెగ్మెంట్ అనేది వేస్తాను. కోడ్ సెగ్మెంట్ లో ఏమని ఇస్తున్నా, ఫస్ట్ స్టార్ట్ అనే ఇన్స్ట్రక్షన్ తోటి మూవ్ అనే ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను. ఆ మూవ్ అనే ఇన్స్ట్రక్షన్ ఏంటి, డేటా ట్రాన్స్ఫర్ కాపీ ఇన్స్ట్రక్షన్. అంటే దేనికోసం యూజ్ చేస్తాం, ఏదైనా డేటాని కాపీ చేసుకోవడానికి లేదా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మూవ్ ఏఎక్స్ కామా డేటా అన్నాను. ఏదైతే డేటా తీసుకున్నానో అది ఏఎక్స్ లో కాపీ చేసుకోవాలి. నెక్స్ట్ మూవ్ డిఎస్ కామా ఏఎక్స్ అని చెప్పేసి అన్నాను. ఇక్కడ డిఎస్ అంటే ఏంటి, డేటా సెగ్మెంట్ రిజిస్టర్. అంటే ఏఎక్స్ లో ఏదైతే ఉందో అది మళ్ళీ డిఎస్ లో కాపీ చేసుకోమని చెప్పేసి ఇస్తున్నాను. నెక్స్ట్ ఏంటి, ఏఎక్స్ లో ఏదైతే కాపీ అయిన డేటా ఉందో దానికి ఎక్స్ఆర్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. తర్వాత N1 లో ఉన్న డేటాని నేను ఏఎల్ లోకి మూవ్ చేస్తున్నాను, N2 లో ఉన్న డేటాని బిఎల్ లోకి మూవ్ చేస్తున్నాను లేదా కాపీ చేసుకుంటున్నాను నేను అక్కడ. అంటే ఇక్కడ ఏఎల్ అంటే ఏంటి, మనం తీసుకున్న ఇన్పుట్ అనేది 8 బిట్స్ లోనే ఉంది. మనం ఏదైతే డేటా సెగ్మెంట్ లో తీసుకున్నామో ఆ డేటా అనేది మనకి 8 బిట్స్ లో ఉంది. కాబట్టి ఆ డేటా 8 బిట్స్ లో స్టోర్ చేసుకోవడానికి నేను యూజ్ చేసిన ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ఇక్కడ ఏఎల్ బిఎల్ అనే ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేశాను. అంటే ఇవేంటి, దీస్ ఆర్ ద జనరల్ పర్పస్ రిజిస్టర్. అయితే ఏవైతే జనరల్ పర్పస్ రిజిస్టర్స్ ఉన్నాయో ఏఎక్స్, బిఎక్స్, సిఎక్స్, డిఎక్స్, వాటిని ఎలా తీసుకుంటాము అంటే అవన్నీ 16 బిట్ రిజిస్టర్స్ అని చెప్పేసి తీసుకుంటాం. ఆ 16 బిట్స్ ని ఎలా క్లాసిఫై చేస్తాము, ఒకటి ఏహెచ్ ఏఎల్ గా, అంటే 8 బిట్స్ హైగా 8 బిట్స్ లోగా. నెక్స్ట్ బిహెచ్ బిఎల్ గా, అంటే 8 బిట్స్ హై 8 బిట్స్ లో, అలా క్లాసిఫై చేసుకుంటూ వస్తాం. సో నాకు ఇప్పుడు ఇక్కడ కావాల్సింది 8 బిట్సే కాబట్టి ఏవైతే 8 బిట్స్ ఉన్నాయో ఆ 8 బిట్స్ ని నేను ఏఎల్ లో స్టోర్ చేస్తున్నాను, N1 లో ఉన్న 8 బిట్స్ ని. అలానే N2 లో ఉన్న 8 బిట్స్ ని బిఎల్ లోకి స్టోర్ చేసుకోవడం కానీ కాపీ చేసుకోవడం కానీ చేస్తున్నాను. అయితే నేను ఎక్స్చేంజ్ అవ్వడానికి యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్ వచ్చేసరికి XCHG ఇన్స్ట్రక్షన్. XCHG ఇన్స్ట్రక్షన్. ఈ XCHG ఇన్స్ట్రక్షన్ అనేది ఏం చేస్తుందమ్మా, నాకు ఏఎల్ లో ఉన్న డేటాని బిఎల్ లోకి, బిఎల్ లో ఉన్న డేటాని ఏఎల్ లోకి సెండ్ చేస్తుంది. ఎక్స్చేంజ్ అవుతున్నాయి డేటాస్ అనేవి. డేటాస్ అనేవి ఇక్కడ కాపీ అవ్వట్లేదు, ట్రాన్స్ఫర్ అవ్వట్లా, ఎక్స్చేంజ్ అవుతున్నాయి డేటాస్ అనేవి. అంటే ఏఎల్ లో ఉన్న డేటా బిఎల్ లోకి ఎక్స్చేంజ్ అవుతుంది, బిఎల్ లో ఉన్న డేటా ఏఎల్ లోకి ఎక్స్చేంజ్ అవుతుంది. సింపుల్. ఆ ఎక్స్చేంజ్ అనే ఇన్స్ట్రక్షన్ తెలిస్తే నాకు ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ వచ్చేసినట్టే. సింపుల్ అమ్మా.
సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను, అయిపోయింది నాకు. మూవ్ ఏహెచ్ కామ 4ch. ఇక్కడ ఏహెచ్ అంటే ఏంటి, 8-bit హై అక్యుములేటర్ రిజిస్టర్ అని చెప్పేసి అంటాము. 4c అంటే హెక్సాడెసిమల్ వాల్యూ, 4c హెక్సాడెసిమల్ వాల్యూ. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ అనేది ఎక్కడ దాకా రన్ అవుతుందంటే ఇంటరప్ట్ 21H వచ్చేదాకా రన్ అవుతుంది. కోడియన్స్ ఆటోమేటిక్ గా నేను చెప్పా, కోడియన్స్ అంటే ఏంటి, ఎన్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ అసెంబ్లర్ డైరెక్టరీ. ఏం చేస్తుంది అది, కోడ్ సెగ్మెంట్ నేను చేస్తుంది. నేను ఇక్కడ తీసుకుంది కోడ్ సెగ్మెంట్ కాబట్టి ఆ కోడ్ సెగ్మెంట్ నేను చేయడం కోసం ఈ అసెంబ్లర్ డైరెక్టరీని యూజ్ చేశాను. నెక్స్ట్ ఎండ్ స్టార్ట్ అని చెప్పేసి ఇచ్చా, అంటే ఎండ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత ప్రోగ్రామ్ ని సేవ్ చేసుకుని ఎగ్జిట్ అవుతాము. తర్వాత దీంట్లో మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవడానికి మనం యూజ్ చేసే కమాండ్ tasm స్పేస్ ఫైల్ నేమ్ డాట్ asm. నెక్స్ట్ మనం అయిపోయింది, సింటాక్స్ ఏం లేవు. దాని తర్వాత ఏంటి, లింక్అప్ చేసుకోవాలి. అంటే టీలింక్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ obj అనే ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకుని, అనే కమాండ్ యూజ్ చేసుకొని మన ఆబ్జెక్ట్ ఫైల్స్ అనేవి లింక్అప్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ అవ్వాలంటే డీబగ్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ exe అనే కమాండ్ యూజ్ చేసుకొని దీన్ని ఎగ్జిక్యూషన్ అనేది చేస్తాం. అంటే నాకు అవుట్పుట్ లో ఏమని చూపిస్తుంది, ఇప్పుడు N1 అంటే ఎక్కడుంది, నాకు AL లో ఉంది. N2 అంటే ఎక్కడుంది, BL లో ఉంది. అంటే ఏదైతే N2 లో ఉన్న డేటా ఉందో అది N1 లో స్టోర్ అవుతుంది. అంటే ఈ దేంట్లో స్టోర్ అవుతుంది, N1 అంటే AL అనే రిజిస్టర్ లో స్టోర్ అవుతుంది. AL అనే రిజిస్టర్ లో స్టోర్ అవుతుంది. అలానే N1 లో ఉన్న డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది, BL అనే రిజిస్టర్ లో స్టోర్ అవుతుంది. ఈ ఎక్స్చేంజ్ ఇన్స్ట్రక్షన్ మీనింగ్ అన్నమాట, దాని మీనింగ్. ఓకే, దిస్ ఇస్ ద ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఫర్ ద 8086. ఓకే, వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో దీంతో మనకి సెకండ్ యూనిట్ అయిపోతుందమ్మా. సెకండ్ యూనిట్ లో కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆ ప్రోగ్రామ్స్ కూడా చెప్పేస్తా. అంటే ప్యాక్డ్ టు అన్ప్యాక్డ్ BCD కానీ, లేకపోతే అన్ప్యాక్డ్ BCD టు BCD కానీ, ఇట్లా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్ జస్ట్ ఎగ్జాంపుల్స్, ఒకవేళ ఇవ్వచ్చు ఛాన్స్ ఉంది కాబట్టి నేను చెప్తా, ప్రాబ్లం లేదు. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా సార్? చెప్పమ్మా. AL లో డేటా ఉంది, BL లో కూడా డేటా ఉంది కదా. అవును, మరి ఎక్స్చేంజ్ ఆపరేషన్ నిన్న మీరు చెప్పారు కదా, ఏదో ఒక దాంట్లోనే డేటా ఉండాలి ఎక్స్చేంజ్ అవటానికి అని. ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది చూడండి, మూవ్ ఎంత అనే మూవ్ ఎంత అని చెప్పేసి, మూవ్ ఎంత కామా డేటా అని చెప్పేసి ఇస్తామమ్మా. అంటే ఇదేమవుతుంది అంటే ఎంత కామా డేటా అంటే మనం ఏదైతే డేటా తీసుకున్నా, ఏదైతే డేటా అనేది ఎక్స్చేంజ్ అయిందో ఆ ఎక్స్చేంజ్ అయిన డేటా అనేది ఎంతలో స్టోర్ అవుతుంది. ఏమన్నావు నువ్వు ఇప్పుడు? అదే సార్, ఎక్స్చేంజ్ ఆపరేషన్ చేసేటప్పుడు ఏదో ఒక దాంట్లోనే డేటా ఉండాలి కదా.